హాయ్ అండి. ఈరోజు చికెన్ మసాలా కర్రీ, హైదరాబాదీ చికెన్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. నేను 2 kgs చికెన్ తీసుకున్నానండి. దాంట్లో బాగా శుభ్రం చేసుకున్న తర్వాత తగినంత ఉప్పు, కారం, పసుపు, వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, చికెన్ మసాలా, గరం మసాలా వేసి బాగా కలపాలండి. తర్వాత 1 కప్పు పెరుగు తీసుకొని ఆ పెరుగు కూడా యాడ్ చేయాలండి. తర్వాత ఒక 2 నిమ్మకాయలు తీసుకొని ఆ నిమ్మరసం కూడా దీంట్లో కలపాలండి. నిమ్మరసం వేసిన తర్వాత ఒక 3 ఎగ్స్ తీసుకొని ఎగ్లో ఓన్లీ ఎగ్ వైట్ మట్టుకే ఇందులో ఈ మిశ్రమానికి పట్టుకు కలిపి దాదాపుగా ఒక 1 అవర్ అంతా నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక 6 ఉల్లిపాయలు తీసుకొని వాటిని సన్నగా కట్ చేసుకోవాలండి. సన్నగా కట్ చేసుకొని బాణీలో నూనె వేసి స్టవ్ మీద పెట్టేసి స్టవ్ వెలిగించుకొని ఆ నూనె వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసి బాగా కలపాలండి. ఈ ఉల్లిపాయలు కొంచెం మెత్తబడడానికి తొందరగా ఉడకడానికి అనేసి కొంచెం ఉప్పు వేయాల్సి ఉంటుందండి. ఆల్రెడీ చికెన్ మిశ్రమంలో మనం ఉప్పు వేసాం కాబట్టి ఆ ఉల్లిపాయలకు తగ్గట్టుగానే కొంచెం ఉప్పు వేయాలండి. తర్వాత ఇక్కడ నేను కాశ్మీరీ కారం తీసుకున్నానండి. అది ఎక్కువ స్పైసీ ఉండదండి. దానికోసమని ఇప్పుడు ఈ ఉల్లిపాయలో నేను కాశ్మీరీ కారం ఉల్లిపాయలకు తగినంతగా వేస్తున్నానండి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు మరి కొంచెం ఉప్పు యాడ్ చేయాలండి. ఉల్లిపాయ ముక్కల్ని మంచిగా వేగించాలండి. ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు వేగిన తర్వాత 100 గ్రామ్స్ కాజును ఈ ఉల్లిపాయలు దాంట్లో వేసి అవి కూడా వేగేటట్టుగా చేశానండి. ఇప్పుడు అవి ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేటట్టు వేగిన తర్వాత వాటిని తీసి చల్లార్చాలండి. చల్లార్చిన తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సీ చేసి పెట్టుకోవాలండి. చికెన్ని కలిపి పెట్టుకున్నాం కదండి మసాలాతో. అయితే ఇప్పుడు ఒక బాణీ పెట్టుకొని అందులో కొంచెం నూనె వేసి వేడైన తర్వాత ఈ ముక్కలని ఇలా ఫ్రై చేసుకోవాలండి. చికెన్ని ఫ్రై చేసి పెట్టుకున్న తర్వాత ఇంకో గిన్నె పెట్టుకోండి. ఆ గిన్నెలో బటర్ వేయాలండి. ఒక 100 గ్రామ్స్ బటర్ వేసి అందులో 2 లవంగాలు, ఇలాచీలు, పట్టా వేసి బాగా కలపాలండి. ఒక 2-3 పచ్చిమిర్చి కూడా వేయాలండి. పచ్చిమిర్చి వేసిన తర్వాత మనము మిక్సీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ మిశ్రమం ఉంది కదండి, దాన్ని ఇందులో యాడ్ చేయాలండి. ఇందులో వేసి బాగా కలపాలండి. బాగా కలుపుతుంటే అందులో నుంచి ఆయిల్ బయటకు వస్తుందండి. ఆయిల్ బయటకు వచ్చే వరకు కలుపుతుండాలండి. అయితే ఇంత ముందు ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలన్నీ కూడా ఈ మసాలాలో వేసి కలపాలండి. పైనుంచి కొంచెం కస్తూరి మెంతి వేసానండి నేను. కస్తూరి మెంతి వేసుకున్న తర్వాత దీన్ని బాగా మసాలా అంతా కలపాలండి. కలిపిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేయాలండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత మనం పెట్టుకున్న ఈ చికెన్ ముక్కలు తీసేసిన తర్వాత కొంచెం కిందికి గ్రేవీ అని మిగులుతుందండి. ఆ మిగిలిపోయిన గ్రేవీ కూడా ఇందులో వేసేసుకొని కలుపుకోవాలండి. ఇలా ఒక 10 నిమిషాలు స్టవ్ మీద ఉడికించాలండి. తర్వాత ఇక్కడ అన్ని చాట్ మసాలా వేసానండి. కొంచెం చాట్ మసాలా, కొంచెం గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా వేసి ఒక 10 నిమిషాలు ఉడికించాలండి. 10 నిమిషాలు ఉడికించిన తర్వాత ఆయిల్ ఇలా పైకి తేలుతూ ఉంటుందండి. అది మీరు గమనించాలండి. ఇలా ఆయిల్ పైకి తేలుతూ ఉంటేనే అది మంచిగా టేస్ట్గా కుదురుతుందండి ఈ కర్రీ. మీరు ఇది చేసి చూడండి.